జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో టికెట్ల అంశంపై వివాదం ముదిరింది. జెడ్పీటీసీ టికెట్ కోరిన మాజీ ఎంపీపీ పాలెపు రాజుపై జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో రాజును దూషిస్తూ రూంలో వేసి కొట్టిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఎందుకు తిరుగుతున్నారని, ఇప్పుడు ఎన్నికల వేళ టికెట్ ఎలా అడుగుతున్నారని రాజుపై మండిపడ్డారు. అయితే కవిత ఫ్లెక్సీ తొలగించినందుకే పార్టీలో తనపై కక్ష సాధింపు జరుగుతోందని మాజీ ఎంపీపీ పాలెపు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది. నా ఊర్లో నాకు తెలియకుండా మహిళా అధ్యక్షురాలు పెడతావు. మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది. నా ఊర్లో నాకు తెలియకుండా మహిళా అధ్యక్షురాలు పెడతావు. సరే, మంచి ఒక సీనియర్ లీడర్ ఉద్యమకారులను ఆదరిస్తామని చెప్పి ఓ పక్క హైకమాండ్ చెప్తూ ఉంటే, ఒక సీనియర్ నాయకుని తండ్రి చనిపోతే ఒక జిల్లా అధ్యక్షునికే 3 నెలల దాకా తెలియలేదు అని చెప్పి కనీసం కండోలెన్స్ కూడా తెలపలేని సిచ్యువేషన్ ఉన్నది. మరి ఈ రకంగా ఆలోచిస్తే మరి సామాన్య కార్యకర్తకు వీళ్ళు ఏం చేస్తారు? నానా దుర్భాషలు ఆడినరు, ఎందుకు వచ్చినావు అని మాట్లాడుతున్నారు. బాగా చెప్తా, ఇది మా హక్కు, ఇది మేము కట్టుకున్న పార్టీ ఆఫీసు, మేము కేసీఆర్ గారి శిష్యులం. ఎందుకు సస్పెండ్ చేయలే? కవితమ్మ జింపితే ఎందుకు సస్పెండ్ చేయలే? నువ్వే జిల్లా అధ్యక్షుని, నువ్వే కదా, నువ్వెందుకు సస్పెండ్ చేయలే? మరి ఇవాళ నేను పార్టీ ఆఫీస్కి వస్తే ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అదే నీ పార్టీ ఆఫీస్లో కూడా చింపినావు కదా, మరి అది కరెక్ట్ ఎట్లా, ఇది రాంగ్ ఎట్లా? మరి దానికి కూడా వారు సమాధానం చెప్పాలి. 100% ఫ్లెక్సీ చింపినందుకే ఇవాళ ఈ పంచాయతీ అంతా నడుస్తున్నది. అంటే మరి వీళ్ళు పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి అన్నటువంటి మాజీ ఎంపీ కవితను మరి వీళ్ళు సమర్థిస్తున్నట్ట, మరి వీళ్ళ నియతకే తెలవాలి. వీళ్ళు సమర్థిస్తున్నారు కనుకనే, ఎందుకంటే ఇక్కడ కవితకు దగ్గర లెవెల్ అన్నది దునియా అందరికీ తెలిసి ఇక్కడ. అందుకని చెప్పి ఇవాళ ఉన్నాయి లేని పోనీయాన్ని సృష్టించుకుంటూ కవిత బొమ్మ ఎవరు చింపడానికి అని అంటే, పార్టీని తిట్టింది, పార్టీకి జెండా మోసింది మేము, చేసింది మేము. ఇవాళ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే 60 లక్షల మంది మెంబర్లు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? నువ్వు వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడుతున్నావు?